కేసీఆర్ ఒక్కంతో అయిందా తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి అని అంటారు. వాళ్ళకేం చెప్తారు? ముందు ఇప్పుడు నువ్వు ఉన్నావా వీళ్ళంతా విలేకరులు కాలేదు. అరే వీళ్ళందరూ ఎందుకు కాలేదమ్మా? నీకు పట్టుదల ఉన్నది, నువ్వు చదువుకున్నావు, ఆ సబ్జెక్టు పాస్ అయినవు, విలేకరు అయినవు, అందరు ఎందుకు కాలేదు? అతనికి కూడా పట్టుదల ఉన్నది. అప్పుడు కాసుల బ్రహ్మానందరెడ్డి అప్పుడు నేను చదువుకుంటాను, 1969లో నేను చదువుకున్నా. అప్పుడు వచ్చేది, అప్పుడే బొచ్చడు మంది చనిపోయినరు. కథను వానికి గవర్నర్ ఇయ్యంగానే వెళ్ళిపోయి అక్కడ పడ్డారు మద్రాసులో. అప్పుడు నడిచిందా? పైసలకు ఆశ పడిపోయినరు. అదే కేసీఆర్ గారు పట్టుదలతోని మా ఊరి కాళోజీరావు దగ్గరికి వచ్చి 2 గాలు మొక్తే, చంద్రశేఖరరావు నువ్వు కూడా పైసలు ఇస్తావా, తలొగ్గిపోతావు, అందరూ మళ్ళీ చచ్చిపోతారంటే, అయ్యా నా ప్రాణమైన బోడగొట్టుకుంటా కానీ కాళోజీరావు అంటే నువ్వు విన్నవో వినలేదో బిడ్డ. కాళోజీరావు సార్ అంటే 2 గాళ్ళ మీద పడ్డాడు కేసీఆర్. మేము అంతున్నాం వెంబడి, మేమన్నీ తెలంగాణ చంద్రబాబు నాయుడు దగ్గర. నేను అర్బన్ ప్రెసిడెంట్ 56 డివిజన్లకు, కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ను, అమ్మ సిడిఎస్ నంబర్ను, ఇవన్నీ రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి పోయినాం. అప్పుడు నారాయణరావు సార్ అన్నాడు కదా, నువ్వు చెయ్యవు అని అంటే, లేదు సార్ నా ప్రాణమైన బోడగొట్టుకుంటా కానీ నేను తెలంగాణ తెచ్చేదాకా పోరాడతా అన్నాడు. అందరు ఒకరైనా నువ్వు ఉంటే నీతో ఈ అబ్బాయి ఉన్నాడు, ఇంకో ఆయన ఉన్నాడు, ఒకరి తర్వాత ఒకరుంటేనే బలం ఉంటుంది కాదు బిడ్డ. అట్టుగానే ఉంటుందా? ఒక్కలమే పోతాం అగ్గితో వంట పడి, ఇంకో అక్క వస్తుంది, ఇంకో అక్క వస్తుంది. అట్లనే యువకులు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, మేధావులు, శాస్త్రజ్ఞులు అందరూ కలిసి ఆయన కండగా నిలిచి ఉద్యమం చేసి సావు నోట్ల తలకాయ పెట్టి నిరార దీక్ష బట్టి ఆయన వెంబడిందాం. మేమంతా ఇంత అన్నం పెట్టిన గిట్లనే